జగన్ ఇలాఖలో పాగా వేసిన హైకమాండ్ గుర్తించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారట ఆ మహిళా నేత. పార్టీ అధికారంలోకి వచ్చి కూడా అనుకున్న పదవి దక్కకపోవడంతో కనీసం అధినేత మెప్పు అయినా పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మినిస్టర్ అయినా కాకపోయినా రాష్ట్రంలో పాపులర్ నేతగా మారిపోవాలని ఫిక్స్ అయ్యారని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరా మహిళా నేత? ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పుడు కడప జిల్లాలో ఫైర్ బ్రాండ్. జగన్ కంచుకోట కడపలో ఇప్పుడు మాధవిరెడ్డి చక్రం తిప్పుతున్నారు. కడపలో మాధవిరెడ్డి జమానా ప్రారంభమైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మాధవిరెడ్డికి ఈ పాపులారిటీ సరిపోలేదన్న ప్రచారం ఇప్పుడు టీడీపీలోనే ఊపందుకుంది. మాధవిరెడ్డి అంటే కడపకు మాత్రమే పరిమితం అయితే ఎలా? తన పేరు స్టేట్ లో మారి మోగిపోవాలని మాధవి మేడం గట్టిగానే ఫిక్స్ అయిపోయారట. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుగా దూసుకు వెళ్తున్న తీరు పార్టీకి భవిష్యత్తులో అనుకూలిస్తుందా వ్యతిరేకమవుతుందా అని పక్కన పెడితే, మాధవిరెడ్డి మాత్రం కడప జిల్లాలో టీడీపీలో ఫైర్ ఉన్న లీడర్ గా ఎదిగేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారట. కడప జిల్లా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో మాధవిరెడ్డి తీరును రాష్ట్రమంతటా గమనిస్తుంది. అదే సమయంలో పార్టీ కూడా అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో గెలిచింది. 10 శాసనసభ నియోజకవర్గాలున్న కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలకు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించిందని చెప్పాలి. ఎప్పుడూ 1-6 స్థానాలను సాధించే తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ ఇదే తరహా విజయాన్ని సాధించిందని చెప్పాలి. అంటే గెలుపోటముల విషయంలో ఒక ఎన్నికకు మరో ఎన్నికకు ఫలితాలు తారుమారవుతాయి. అందువల్ల మొన్నటి విజయం తమ విజయంగా భావించాల్సిన పని ఏ ఎమ్మెల్యేకు ఉండదు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత, చంద్రబాబు పట్ల సానుకూలత ఈ ఫలితాలను తెచ్చిపెట్టాయని చెప్పాలి. అయితే కడప నియోజకవర్గంలో 1999 తర్వాత మళ్లీ టీడీపీ ఇప్పుడే గెలిచింది. అంటే దాదాపు 2.5 శతాబ్దాల పాటు కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదు. ఈసారి మాత్రం మాధవిరెడ్డి గెలిచి తన సత్తాను చాటారు. మాధవిరెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి. తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతుంది. అలాగే ఆర్థికంగా, సామాజిక పరంగా బలమైన కుటుంబంగా పేరుంది. కానీ కొన్నేళ్ల నుంచి అక్కడ గెలవలేకపోయినా పార్టీ జెండాను వదిలిపెట్టలేదు. ఈసారి మాత్రం తన సతీమణి మాధవిరెడ్డికి టికెట్ తెప్పించుకొని మరీ గెలిపించుకున్నారు. నిజానికి మంత్రి పదవిని ఆశించినా దక్కలేదు. కానీ మాధవిరెడ్డి స్పీడ్ కొంత పార్టీకి ఇబ్బందిగా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అనవసర విషయాల్లో తలదూర్చడంతో ఉన్న సానుభూతి పోయి పార్టీకి నష్టం తెస్తున్నారనే వారు కూడా లేకపోలేదు. అలాగే టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఆమె కేడర్లోకి తప్పుడు సంకేతాలను పంపారని కడపలో టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారట. అలాగే కార్పొరేషన్ లో కుర్చీ కోసం చేస్తున్న గలాటా కూడా కొంత కాంట్రవర్సీ గా మారింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెడతాయా అన్న కోణంలో అధినాయకత్వం ఆలోచన చేస్తోందంట.
పాపులారిటీ వస్తేనే పదవులు వస్తాయని మాధవిరెడ్డి అనుకుంటున్నారని, అందుకే మాధవిరెడ్డి కడపలో హల్చల్ చేస్తున్నారనే వారు లేకపోలేదు. మంత్రివర్గ విస్తరణ ఉంటే ఈసారి కడప జిల్లా నుంచి ఛాన్స్ కొట్టేయడానికే ఈ రకంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు.